హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రీసెంట్గా ఒక అంశం బాగా హైలైట్ అవుతూ వచ్చింది. 5 ఏళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పొద్దున లేస్తే అదేదో రాళ్ళ డబ్బాలు వేసి కొట్టినట్టుగా చంద్రబాబు అండ్ కో వరుసగా పేలుతా వస్తున్నారు. హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి ప్రతి సభలోనూ ఒక పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క నారా లోకేష్, ఇంకో పక్క పురంధరేశ్వరి, వీళ్ళని పక్కన పెట్టి సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల అండ్ సునీతారెడ్డి కూడా రాష్ట్రంలో ఇది తప్పిస్తే ఇక వేరే సమస్యలేవి లేవన్నట్టుగా హైలైట్ చేస్తూ వచ్చినారు. ఈ నేపథ్యంలో అంటే వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు వేసిన పిటిషన్ కారణంగా కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ చంద్రబాబు అండ్ కో అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎవరైతే హైలైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందనమాట. ఇకపై వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే సీరియస్ యాక్షన్ తప్పదని చెప్పి అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎవిడెన్స్, ఈ డాక్యుమెంట్ను పంపించడం జరిగిందనమాట. సో ఈ దెబ్బతో ఇక రేపటి నుంచి పచ్చ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దు అన్నది కోర్టు సారాంశం. ఆ కోర్టు తీర్పును ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ది కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కడప ప్రజెంట్ శ్రీమతి శ్రీదేవి. ఇక్కడ ఏంటంటే పిటిషనర్ ఎవరంటే వైఎస్ఆర్సీపీ తరఫున రిప్రజెంటెడ్ బై ఇట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కొత్తమడి సురేష్ బాబు, కె సురేష్ బాబు పిటిషన్ వేశాడనమాట. ఏమని అంటే శ్రీమతి వైఎస్ షర్మిల, సునీతా నర్రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్, శ్రీమతి దగ్గుబాటి పురేంద్రేశ్వరి, శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ అండ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి అంటారనమాట. వీళ్ళందరి మీద ఆయన పిటిషన్ ఫైల్ చేసిందనమాట. ఏమని, దిస్ పిటిషన్ ఈజ్ కమింగ్ ఆన్ this day for hearing before this court in the presence of Sri M. Nagireddy and K. Sudarshan Reddy, advocates for petitioners, and after pursuing the records on file and hearing arguments of petitioners and having stood over till this day for consideration, this court delivered the following order. ఏమని ఇచ్చిందంటే, this petition is filed by the petitioners against the respondents defendants number 1 to 7 under order 39 rule 1 and 2 of Code of Civil Procedure 1908 to grant ad interim injunction restraining the respondents, their men or any other person from making and or publish any defamatory, libelously scandalous statements, post updates, videos, audios, articles, private notices, comments, etc. against the petitioners and or its members on any print, electronic media or any social networking platforms. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ఆర్డర్ ఉద్దేశం వైఎస్ రెడ్డిని ఏ సంబంధం లేకపోయినా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా చూపిస్తూ వీళ్ళందరూ విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఆయన కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఇది బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నది. దీన్ని అడ్డుకోవాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి పిటిషనర్ సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప మెజిస్ట్రేట్ కోర్టును తట్టాడనమాట. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ఇక్కడ పేర్కొన్న ఈ 7 ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ వీళ్ళ తరఫు మనుషులు కానీ ఇంకా బయట వ్యక్తులు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ పచ్చ మీడియాలో కానీ ఇంకా ఎక్కడ కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మాట్లాడొద్దన్నది ఈ కోర్టు తీర్పు సారాంశం అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఇంతకుముందే సీఎన్ నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టు ఇదే అంటే చేసింది చెప్పుకోవడానికి ఇంకేం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అండ్ ఇతర వ్యక్తులు వాళ్ళకి ఎట్లాగూ వ్యవస్థలో కొన్ని రూట్స్ ఉంటాయి కాబట్టి హైకోర్టుకు వెళ్ళి దీని మీద కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. కాకపోతే అవేవి వర్కౌట్ కావు. ఇట్లాంటి టైంలో అంటే కింది కోర్టులు ఇచ్చిన తీర్పును అప్హెల్డ్ చేసే ఉద్దేశం హైకోర్టుకు ఉండకపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇంకెవరు మాట్లాడొద్దు అన్నది దీని సారాంశం అనమాట. ఒక రకంగా దరిద్రం వదిలిపోయింది అన్నట్టు. ఎప్పుడో 2019 మార్చి 14 ఆయన హత్య జరిగితే ఈ 5 ఏళ్ల పాటు అది తప్పిస్తే వేరే సబ్జెక్టే లేదన్నట్టు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి ట్రోల్ చేస్తూ వచ్చారనమాట ఈ టీడీపీ పచ్చమంద. ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్మట్లేదని చెప్పి ఇంకా ఏకంగా కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిలను, వైఎస్ సునీతారెడ్డిని తెర మీదకి తీసుకొచ్చి ఇక రకరకాల ప్రచారాలు అనమాట. ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా కౌంటర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చిందనమాట. అదేంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి రెండో భార్య షమీము, ఆమెకు పుట్టిన కొడుకు షెహన్ షా, అతనితో ఎంత బాగా ఆడుకుంటున్నాడో ఒకసారి చూడండి. ఎప్పుడైతే అంటే
నర్రెడ్డి సునీత రాజశేఖర రెడ్డి ఈయనను కాదని వెళ్ళిపోయి తన తల్లి సౌభాగ్యమ్మను కూడా తమ వద్దనే ఉంచుకొని ఈయన ఆస్తిలో వాటా కావాలని చెప్పి వాళ్ళ వాదన. ఈ నేపథ్యంలో ఈయన వీళ్ళకు దగ్గరయ్యి ఆస్తి మొత్తం ఈ బాబు పేరు మీద రాస్తున్నాడు అని చెప్పి ఒక కుట్ర నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డిని నర్రెడ్డి సునీత రాజశేఖర రెడ్డి దంపతులే హత్య చేయించారన్నది ఒక ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదకి రుద్దే ప్రయత్నం, అవినాష్ రెడ్డి మీదకి రుద్దే ప్రయత్నం చేస్తూ వచ్చారనమాట. ఈ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో తమ పరువు తీసేలాగా ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారని చెప్పి నర్రెడ్డి సునీత మాట్లాడుతూ వచ్చిందనమాట. ఎవరు చంపారు, ఎందుకు బయట పెట్టారు? నేను కూడా అనేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా ముందు చెప్తారు. ఎవరు అవమానించింది? అసలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఆయన హత్య కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. అండ్ సిబిఐ దాని మీద 3 సార్లు ఇప్పటికి దర్యాప్తు చేసింది. ఆ తీర్పు త్వరలోనే వెలువడే సందర్భంలో ఈ పచ్చమంద చంద్రబాబు నాయుడును అడ్డం పెట్టుకొని ప్యాకేజీ కోసం మాట్లాడుతూ వచ్చింది మీరు కాదా అన్నది ఇప్పుడు అధికార పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పకపోగా అంతా వేళ్ళన్నీ అవినాష్ రెడ్డి వైపు చూపెడుతూ మొత్తం అంటే తెగదాగా లాక్కుంటూ తీసుకొచ్చింది ఈమెనే. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక రకరకాలుగా మహానటి కంటే ఆస్కార్ రేంజ్లో నటిస్తా కొన్ని కామెంట్స్ చేసిందనమాట. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి తెర మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు చెప్పిండు. తర్వాత మరో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు ఇంకొక ఎవిడెన్సెస్ను అంటే ఆ రోజు హత్య జరిగిన సందర్భంలో వితిన్ మినిట్స్లోనే కొన్ని గంటల వ్యవధిలోనే ఆ డోర్ లాక్లను మార్పించడం ఇవన్నీ చేసిన వీడియోస్ అన్నిటి కూడా ఎవిడెన్సెస్ని బయట పెట్టారన్నమాట. ఇట్లా తెగదాకా లాక్కుండా వచ్చింది వీళ్ళు. ఆ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యాంశాన్ని ప్రచార వస్తువుగా వాడుకున్నది వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు తీరా ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఇప్పుడు తోక జాడిస్తున్నారు అనమాట. ఇది జరిగింది. ఇప్పుడు ఇంకా కోర్టు ఉత్తర్వులతోనే ఇప్పుడు ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా అయిపోయిందనమాట. ఇప్పుడు బాగైందా? సో దేన్నైనా ఒక పరిమితి లోపే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి అంటే ఎన్నికలకు అనర్హత విధిస్తూ ఆయనను పక్కకు తప్పించాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఏమంటాడంటే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాన్న వివేకానంద రెడ్డి గారు స్వయంగా తను కష్టపడి అవినాష్ ఎంపీ చేయడం కోసం కష్టపడతా ఉన్నారని చెప్పి స్వయంగా తానే చెప్పిన వీడియో. మీరు చెప్పింది కరెక్టే. వివేకానంద రెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు. ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు అనిపిస్తుంది. వేంపల్లిలో క్యాంపెయిన్ చేశారు కరెక్టే చెప్పారు. వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు, షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు. మీకోసం క్యాంపెయిన్ చేశారు అనిపిస్తుంది. వేంపల్లిలో క్యాంపెయిన్ చేశారు కరెక్టే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు, షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు. ఆ రెండింటి కోసం చాలా కష్టపడ్డాడు. నేను చెప్తున్నాను వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోరిక తీర్చే అవకాశం మీకుంది. స్కిప్ దిస్ ఎలక్షన్, విత్డ్రా యువర్ నామినేషన్. స్కిప్ దిస్ ఎలక్షన్, విత్డ్రా యువర్ నామినేషన్. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి. చేయగలుగుతారా? అంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే నిర్దోష అవుతాడు, పోటీ చేస్తే హంతకుడు అవుతాడు. వైద్య శాస్త్ర చరిత్రలోనే న్యాయ శాస్త్ర చరిత్రలోనే ఇదొక అరుదైన ఘటన. అన్ని మీకు పాలిటిక్స్ ఏనా? నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్. స్కిప్ దిస్ ఎలక్షన్, విత్డ్రా యువర్ నామినేషన్. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి. చేయగలుగుతారా? సో ఇదే అనమాట. వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల నుంచి తప్పుకుంటే ఇక ఇష్యూనే ఉండదు. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయితే ఆమె ఎంపీ కావాలన్నది వైఎస్ వివేకానంద రెడ్డి చివరి కోరికనంట. ఇది ఎక్కడి డిమాండు, ఇది ఎక్కడి కథ? ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి జనం అభిమానం చూరకొని ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ఇవేవి లేకుండా ఈమె డాక్టర్ ఎట్లయిందో వైద్యశాస్త్రంలోనే ఒక రేర్ కేసు అనమాట ఇది. సో ఇక మాట్లాడడానికి ఏం లేదు.
కోర్టు తీర్పు కూడా మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పినందుకు ఇక ఒక దరిద్రం వదిలినట్టయింది. సో రేపటి నుంచి మరి పచ్చపత్రికలు ఈ ఇష్యూను ఎట్లా హ్యాండిల్ చేస్తాయన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.